డివిజన్ 1 ఎలక్షన్ పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఈ ఎన్నికల ముసాయిదా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కోవింద్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాం నబీ ఆజాద్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, మాజీ సివిసి సంజయ్ కోఠారి, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు. వాస్తవానికి పార్లమెంట్ మరియు శాసనసభ ఎన్నికలను తొలుత కమిటీ జమిలీ ఎన్నికలుగా భావించింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. వాటిని కూడా జమిలీ ఎన్నికలలో భాగంగానే భావించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరడం జరిగింది. 29 రాష్ట్రాలలో మెజారిటీ రాష్ట్రాలు స్థానిక సంస్థలను కూడా జమిలీ ఎన్నికలలో భాగం చేసేందుకు అంగీకరించడంతో దీంతో మనసు మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుపై కసరత్తు చేసింది. ఆ దిశగా చకచక అడుగులు వేసింది. దీంతో బిల్లును పెట్టడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కోణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చట్టపరమైన అడ్డంకులు తొలగించేందుకు లోతుగా కసరత్తు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో కమిటీని వేయడం జరిగింది.